నేను అనేది ఏంటంటే, నువ్వు మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు, నిజాయితీగా ఉన్నా అంటారు, నిజాయితీ లేకపోయినా అంటారు, నువ్వు ఎలా ఉన్న జనాలు నిన్ను అంటారు. ఇది బండ గుర్తు సువర్ణాక్షరాలతో డైరీలో రాసుకో. హల్లెలూయా. కాలాలు మారినా మనుషులు మారరు, మనస్తత్వాలు మారాయి, ఏదో ఒకటి నేను అంటూనే ఉంటాను. హల్లెలూయా. కానీ యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, పడిన గోతుల నుండి లేవనెత్తుతాడు. నేనున్నాను, భయపడకంటాడు. ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోనంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఎట్లుంటారంటే, నువ్వెట్లున్నా అంటారు. జనాల కొరకు మీరు బ్రతుకుతున్నారు, యేసయ్య కొరకు బ్రతుకుతున్నారు. హల్లెలూయా. జనాల కొరకు కాదు, సంఘం కొరకు కాదు, సేవకుల కొరకు కాదు, ఇంకెవరి కొరకో కాదు. నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? యేసయ్య. తిరిగి లేసింది ఎవరు? యేసయ్య. మారు మనసు ఇచ్చింది ఎవరు? యేసయ్య. మంచి మనస్సాక్షి ఇచ్చింది ఎవరు? యేసయ్య. ఆయన ఆలోచన ప్రకారం నువ్వు ముందుకు వెళ్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేయడం మాత్రమే కాకుండా నీ కుటుంబాన్ని కట్టుకోవడంలో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి లోకానికే వెలుగుగా ఉంచుతాడు. హల్లెలూయా. దీపస్తంభం మీద నిలబెడతాడు. కొండ మీద ఉన్న పట్టణం ఎట్లయితే కనిపించకుండా ఉండదు, అందరికి కనిపిస్తుందో, అలాగూ మీ సత్క్రియలు ఒక వెలుగు వల్ల ప్రకాశించి అనేకులకు కనువిప్పు కలిగించేటట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మిన యేసయ్య. హల్లెలూయా.